హాయ్ ఫ్రెండ్స్, స్వప్న వంటలకి స్వాగతం. ఈరోజు నేను అందరికీ ఇష్టమైనటువంటి మటన్ కీమా చేశాను. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. మటన్ కీమాకి ముందుగా అరకేజీ తీసుకుని శుభ్రంగా ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టుకున్నాను. ఈ మటన్ కీమాని ఒక విజిల్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపలగా మనము దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని రెడీ చేసి పెట్టుకోవాలి. మటన్ కీమా మా బాబుకి అయితే చాలా ఇష్టం అనమాట. అందుకోసమని ఇదిగో ఈరోజు నేను ఈ ప్రిపరేషన్ మొదలుపెట్టాను. ఉల్లిపాయ, టమాటా, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, అలాగే సాల్ట్ తగినంతగా, అలాగే ధనియా పౌడర్, కారం ఇవన్నీ తీసుకున్నాను. ఒక్కొక్క స్పూన్ కొలత సరిపోతుందనమాట అర కేజీకి. ఇప్పుడు వీటన్నిటిని కలిపి గ్రైండ్ చేసి కచ్చా పచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. చిన్న మిక్సీ జార్లో వేసుకుంటే సరిపోతుంది. ఇవంతా కూడా మరీ పేస్ట్ లాగా కూడా చేయకూడదు. ఈ పదార్థాలన్నింటినీ కొంచెం గరుకుగా బరకగా రుబ్బి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత కడాయిలో నూనె వేసి అది కాగాక అల్లం వెల్లుల్లి పేస్టు, మనం రుబ్బి పెట్టుకున్నటువంటి పేస్టులు వేసాను. ధనియా పౌడరు, కారం, ఉప్పు, పసుపు, మసాలా పౌడర్ ఇవన్నీ వేసుకుని బాగా తిప్పుతూ ఉడికించుకోవాలి. మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది. ఉడుకుతున్నప్పుడే మంచి స్మెల్ వచ్చేస్తుంది. ఆ తర్వాత టమాటా పేస్ట్ పెట్టుకున్నాం కదా, అది కూడా దీనిలో మిక్స్ చేసుకోవాలి. మంచిగా నూనె తేలుతుంది. ఇప్పుడు మనం ఇందాక ఉడికించి పెట్టుకున్నటువంటి కైమా మిశ్రమం మొత్తం కూడా దీనిలో వేసుకోవాలి. అలాగే ఒక 2 మినిట్స్ ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నట్లయితే నూనె బాగా తేలుతుందనమాట. నూనె పైకి తేలిందంటే బాగా కుక్ అయిందని అర్థం. ఇప్పుడు మనం కొత్తిమీరతో దాన్ని గార్నిష్ చేసుకోవచ్చు. అలాగే బెస్ట్ కాంబినేషన్ పలావ్తో కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్